నమస్తే, వెల్కమ్ టు TG24 టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఆసిఫ్. గత 2 రోజుల నుంచి ఒక వీడియో అనేది బాగా వైరల్ అవుతా ఉన్నది. ఆ వీడియో ఏంటిదంటే కామెడీ లెజెండరీ బ్రహ్మానందం గారి అన్నయ్య చేసినటువంటి కామెంట్స్ అనేవి బాగా వైరల్ అవుతా ఉన్నాయి. ఏంటంటే మేము 6 సంతానం, 6లో 2 మాత్రమే ఉన్నాము, ఒకటి బ్రహ్మానందం, మరొకటి నేను అని చెప్పేసి అయితే శ్రీనివాస్ చెప్పడం జరిగింది. అది కూడా అన్నయ్య ఎలా ఉన్నావని ఒక్కసారి అడుగు, ఆ పలకరింపు నాకు చాలు అని ఒక ఆప్యాయతనైతే ఆయన బ్రహ్మానందం నుంచి అయితే కోరుకుంటున్నట్లయితే ఆ వీడియోలో చెప్పడం జరిగింది. అయితే దీన్ని మరికొంతమంది ట్రోల్ చేస్తా ఉన్నారు. బ్రహ్మానందం గారికి మరియు వాళ్ళ అన్నయ్యకి ఇద్దరికి ఆస్తి తగాదాలు ఉన్నాయి, అందుకోసమే వాళ్ళు మాట్లాడుకోవట్లేదు, ఆ విభేదాలు అనేవి ఇప్పటికి కొనసాగుతున్నాయి అని చెప్పేసి కొంతమంది ట్రోల్ చేస్తా ఉన్నారు. వాస్తవానికి వాళ్ళిద్దరి మధ్యలో విభేదాలు ఉన్నాయా లేవా అని అయితే మనం క్లారిటీగా చెప్పలేము, ఉండకపోవచ్చు కూడా. ఒకవేళ ఉండేది ఉంటే తన కూతుర్ల పెళ్లిళ్ళు కూడా అప్పట్లోనే బ్రహ్మానందం 50,000కు పైగా ఖర్చు చేసి ఒక్కో పెళ్లికి ఖర్చు చేసి పెళ్లి చేయడం జరిగింది అని చెప్పేసి, తను ప్రజెంట్ ఉంటున్న ఇల్లు కూడా బ్రహ్మానందమే కట్టించిందని చెప్పేసి, ఏ ఆపదలో ఉన్నా కూడా తన ఆర్థిక సాయం గానీ తనకు వీలైనంత సాయం చేసేదని చెప్పేసి అయితే అదే ఇంటర్వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కానీ దాన్ని మరికొంతమంది ఈ విధంగా ట్రోల్ చేయడం కూడా జరుగుతూ ఉన్నది. అండ్ ఇప్పుడు బ్రహ్మానందం వాళ్ళ అన్నయ్య జీవన భృతి ఏ విధంగా కొనసాగుతుందట అంటే, ప్రజెంట్ ఏదైతే ఊర్లో ఆయన ఉంటున్నాడో అదే ఊర్లో పూజారిగా పనిచేస్తూ అదే విధంగా తన కూతురు కూడా తను చూసుకుంటున్నట్టయితే చెప్తున్నాడు. అండ్ ఇప్పుడు ఆయన ఊరుకున్నది ఒక్కటే, సోదరుడు బ్రహ్మానందం ఆర్థిక సాయం చేయాలనో లేకపోతే ఇంకేటేదో చేయాలనో ఏదో ఎక్స్పెక్టేషన్ లేదు, కేవలం ఆప్యాయత మాత్రమే కావాలని అయితే ఆయన ఆ వీడియోలో చెప్తున్నట్టయితే స్పష్టంగా కనబడుతూ ఉంటది. అండ్ వేచి యుద్ధం, బ్రహ్మానందం గారు కాల్ చేసి అడుగుతారా లేకపోతే తన సోదరుని దగ్గరికి డైరెక్ట్ గా వెళ్ళి అన్నయ్య ఎలా ఉన్నావని పలకరిస్తాడా అనేది వేచి చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.